విఎస్ డబల్ నైన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరాఠీ భాష కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈసారి ట్రంప్ గెలవకుంటే ఇక అంతే అంటూ ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు. వ్యక్తిగత స్వార్థం వదిలి ప్రజాహితం వైపు పనిచేయండి, సీఎం నారా చంద్రబాబు నాయుడు. కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన మహిళ, ఆమె పొట్టలోంచి 2 కేజీల తల వెంట్రుకలు తీసిన వైద్యులు. మరాఠీ భాష కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. मंगल प्रभात लोढ़ा जी, बीजेपी मुंबई के अध्यक्ष भाई आशीष जी, अन्य महानुभाव भाई और बहनों, अगदी सुरुवात महाराष्ट्रातील, महाराष्ट्राबाहेरील आणि सर्व जगातील मराठी भाषक मंडळीचे मराठी भाषेला अभिजात भाषा म्हणजे क्लासिकल लँग्वेजचा दर्जा मिळाल्याबद्दल अतिशय मनापासून अभिनंदन करतो. केंद्र सरकार द्वारा मराठी भाषा को अभिजात भाषा का दर्जा दिया गया है. आज मराठी भाषा के इतिहास का स्वर्णिम अवसर है और मौर्य जी ने बहुत बढ़िया तरीके से इसको समेकअप किया. इस निर्णय का, इस पल का महाराष्ट्र के लोगों को, मराठी बोलने वाले हर व्यक्ति को दशकों से इंतजार था. मुझे खुशी है कि महाराष्ट्र का ये सपना पूरा करने में कुछ करने का सौभाग्य मुझे मिला. आज खुशी के इस पल को साझा करने के लिए मैं आप सबके बीच हूं. मराठी के साथ बंगाली, पाली, प्राकृत और असमिया भाषाओं को भी क्लासिकल लैंग्वेज का दर्जा दिया गया है. मैं इन भाषाओं से जुड़े लोगों को भी बधाई देता हूं. साथियों, मराठी भाषा का इतिहास बहुत समृद्ध रहा है. इस भाषा से ज्ञान की जो धाराएं निकली, उन्होंने कई पीढ़ियों का मार्गदर्शन किया है और वो आज भी हमें रास्ता दिखाती है. इसी भाषा से संत ज्ञानेश्वर ने वेदांत चर्चा से जन जन को जोड़ा. ज्ञानेश्वरी ने गीता के ज्ञान से भारत की आध्यात्मिक प्रज्ञा को पुनर्जागृत किया. इसी भाषा से संत नामदेव ने भक्ति मार्ग की चेतना को मजबूत किया. इसी तरह संत तुकाराम ने मराठी भाषा में धार्मिक जागरूकता का अभियान चलाया और संत चोखा मेला ने सामाजिक परिवर्तन के आंदोलन को सशक्त किया. आज महाराष्ट्र आणि मराठी धर्म वाढविण्या थोर संतान मी साष्टांग दंडवत करतो. मराठी भाषेला हा दर्जा संपूर्ण देशाने छत्रपती शिवाजी महाराज यांना त्यांच्या राज्याभिषेकाच्या 350व्या वर्षात केलेला मानाचा मुजरा आहे. साथियों, भारत के स्वतंत्रता संग्राम का इतिहास
मराठी भाषा के योगदान से అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపై టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ అభ్యర్థి మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా ప్రచార సభలో పాల్గొన్న మస్క్ అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే ట్రంప్ ను గెలిపించాలని కోరారు. లేదంటే అమెరికాలో ఒకే ఒక్క పార్టీ మిగులుతుందని, దేశంలో ఎన్నికలు జరిగే అవకాశమే లేదని హెచ్చరించారు. మీకు తెలిసిన వాళ్లను తెలియని వాళ్లను కూడా ఓటేసేలా ప్రోత్సహించాలని కోరారు. ఇప్పుడు ఓటేయకపోతే ఇక వారికి ఓటేసే అవకాశమే రాకపోవచ్చని చెప్పాలన్నారు. ఈసారి ట్రంప్ గెలవకుంటే ఆయనకు మాత్రమే కాదు అమెరికాకు కూడా ఇవే చివరి ఎన్నికలు కావచ్చని జోసెన్ చెప్పారు. ఈ ఎన్నికలు మన జీవితాలకు సంబంధించి అత్యంత ముఖ్యమైన ఎన్నికలని అన్నారు. పెన్సిల్వేనియాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ తో కలిసి ఎలన్ మస్క్ పాల్గొన్నారు. మనకు ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన కనీసం విమానంలోకి వెళ్లేందుకు మెట్లు కూడా ఎక్కలేరు. మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ను ఉద్దేశించి మాత్రం బుల్లెట్ గాయం తగిలిన ధైర్యంగా నిలబడతారు, ధైర్యానికి ఇంతకంటే మించిన పరీక్ష అవసరం లేదు అంటూ ట్రంప్ ను మస్క్ ప్రశంసించారు. వ్యక్తిగత స్వార్థం వదిలి ప్రజాహితం వైపు పనిచేయాలన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. 2024 స్వచ్ఛతా హీ సేవ 224 ఇక్కడ జరుపుకోవడం, మచిలీపట్నంలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా, గర్వపడుతున్నా. ఎందుకంటే ఈరోజు మహాత్మా గాంధీ పుట్టినరోజు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు. ఈ రెండు కూడా అరుదైన అనుభవాలు. అలాంటి అరుదైన అనుభవాలు ప్రజల ముందర ఇక్కడ మనందరం కలిసి జరుపుకుంటూ, అదే సమయంలో మహాత్మా గాంధీ చేసిన సేవల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటున్నాం, నివాళులర్పిస్తున్నాం. అలాంటి నివాళులర్పించే కార్యక్రమంలో భవిష్యత్తులో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలంటే ఏం చేయాలనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ప్రసాద్ గారు స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆయన కళ 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అలాంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నా. ఆ స్ఫూర్తిని మీకు అందరికీ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడే స్వచ్ఛ సేవకులున్నారు. మనందరం రోడ్లో బాగా తిరుగుతున్నామంటే, మన ఆరోగ్యం బాగుందంటే ఈ సేవకులే కారణం. ఎన్నో పనులు చేస్తారు కానీ ఎవరైతే ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్ళకు పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత మనలందరిపైన ఉంది. ఈరోజు ఒక మంచి పని ఏది చేసినా ఆ మంచి పని శాశ్వతంగా గుర్తుంటుంది. మహాత్మా గాంధీని మనం తలుచుకుంటున్నాం. ఆ మహనీయుడి యొక్క స్ఫూర్తిని మనం ఒక్కసారి ఆలోచిస్తే, దేశమంతా కదిలించాడు. అహింసా సిద్ధాంతంతో ముందుకు పోయాడు. బానిసత్వం మాకొద్దు, స్వతంత్ర భారతదేశమే ముద్దు, భారతీయులుగా మేము స్వతంత్ర భారతదేశంలో ఉండాలని నిరంతరం పోరాడారు. ఆయన అవలంబించిన సిద్ధాంతం ఈ రోజే కాదు, భావి తరాలకు కూడా ఆదర్శం. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడు కూడా ఆయన గుర్తుపెట్టుకుంటున్నామంటే, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తున్నామంటే దానికి కారణం ఆ ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రజాహితం కాబట్టి ఆలోచిస్తున్నాం. అలాంటి మహనీయుడిని మనం ఒకసారి ఆలోచిస్తే, 1869 పోర్బందర్లో ఇదే రోజున జన్మించడం, అదే మరిగా ఒక పక్క స్వాతంత్రం కోసం పోరాడమే కాకుండా ఇంకొక పక్కన ఎక్కడెక్కడ స్వచ్ఛత కార్యక్రమాన్ని ఆయన చేపట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చాడు. 1919లో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు వచ్చాడు. ఏదైతే సత్యాగ్రహ సభలో పాల్గొన్నాడు. 1921లో మళ్లీ అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లో ఇక్కడ పుట్టిన వ్యక్తి పింగళ వెంకయ్య జాతీయ జెండా ఆయనకు అప్పచెప్పాడంటే అది గడ్డ మహిమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వాతంత్ర ఉద్యమంలో ముందున్నారు, స్వాతంత్ర పోరాటంలో ముందున్నారు. అదే ఈరోజు మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతుంది. ప్రతి ఒక్క భారతీయుడు ప్రపంచం అంతా కూడా గర్వంగా
నేను భారతీయుడిని చెప్పుకునే శక్తినిచ్చింది ఈ పింగళి వెంకయ్య, ఈ గడ్డ వాసి అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వెంకటస్వామి 95వ జయంతిని పురస్కరించుకుని గోదావరికని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక జీఎం కాలనీ మూలమల్పు వద్ద గల కాకా విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రామగుండం శాసనసభ్యులు మకన్ సింగ్ రాష్ట్రాగు అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మల్లికార్జున ఆధ్వర్యంలో చౌరస్తాలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసి భోజనాలను వడ్డించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాల్గొన్నారు. కాకా జయంతి సందర్భంగా మరి ఒక కార్యక్రమానికి రామగుండం ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వచ్చేసి మరి కాకుకు మరి గౌరవ దివంగత నేత మనందరి ప్రియతమ నాయకులు అనేక సంవత్సరాలు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ సాధన కొరకు తనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపి 1969లో దానికంటే ముందు అనేక ఉద్యమాల్లో పాల్గొని రాజకీయాల్లోకి వచ్చి ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి ఇలా కార్మిక మంత్రిగా భారతదేశంలో చరిత్రాత్మకంగా నిలిపించుకున్నటువంటి చరిత్ర గౌరవ శ్రీ వెంకటస్వామి కాకా గారు. వారు చేసినటువంటి సంస్కరణ వల్ల ఇలా కార్మికుడు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడి మాకు రిటైర్డ్ అయిన తర్వాత కూడా మేము జీవించగలుగుతామనే నమ్మకాన్ని తీసుకొచ్చి నిజం చేసినటువంటి ఒక వ్యక్తి ఇవాళ వెంకటస్వామి కాకా గారు. మన కార్మిక క్షేత్రంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా గర్వంగా చెప్పుకునేటువంటి అవసరం ఉంది. ఇవాళ పెన్షన్ వ్యవస్థ, పిఎఫ్, ఈఎస్ఐ వ్యవస్థ సింగరేణి నష్టాలు ఉన్నప్పుడు దాదాపు 650 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం కేంద్రం ద్వారా ఇప్పించి ఈ వ్యవస్థను కాపాడి, ఎందుకంటే చరిత్రాత్మకమైన వ్యవస్థ సింగరేణి వ్యవస్థ. నిజాం పరిపాలన బొగ్గు ప్రారంభిస్తే డక్కన్ కోల్గా, తర్వాత సింగరేణి కోల్గా మారిన వ్యవస్థ చరిత్ర ఉన్నటువంటి ఇలా భారతదేశానికి ఆదర్శంగా సింగరేణిని చూసే కోల్ ఇండియా వచ్చింది, సింగరేణిని చూసే ఎన్టీపీసీ వచ్చింది, సింగరేణిని చూసే ఇతరత్ర కంపెనీలు వచ్చినాయి. దరిద్రం ఏమిటంటే వెంకటస్వామి గారి కళలు దేశవ్యాప్తంగా సింగరేణి కావాలనుకుంటే మరి అది కాలేకపోయింది. తెలంగాణ సాధించిన తర్వాత సింగరేణిని దేశవ్యాప్తంగా చేయాలనే ఆలోచన ఉండే. దురదృష్టం, దొరల పాలన ఈ రాష్ట్రాన్ని కబలించింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, ఇవాళ మళ్ళీ మన ఏదైతే రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వెంకటస్వామి గారు ఆలోచన చేసినారో ఈ సింగరేణి దేశవ్యాప్తంగా విస్తరించాలని, సింగరేణి కార్మిక వ్యవస్థ తెలంగాణతో పాటు అన్ని దేశాల్లో కూడా ఉండాలని కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన 31 ఏళ్ల మహిళను పరీక్షించిన వైద్యులు నివ్వెరపోయారు. ఆమె పొట్టలో ఏకంగా 2 కిలోల తల వెంట్రుకలు కనిపించడంతో షాక్ అయ్యారు. ఆపై శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జరిగిన ఘటన. బాధిత మహిళ అరుదైన వ్యాధితో బాధపడుతూ గత 15 ఏళ్లుగా వెంట్రుకలు తీస్తున్నట్లుగా గుర్తించారు. చాలా కాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె ట్రైకోలోటోమేనియా అనే అరుదైన రుగ్మతతో బాధపడుతున్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ సమస్యతో బాధపడే వారిలో జుట్టు తినాలనే కోరిక బలంగా ఉంటుంది. ఇక బరేలీలో ఇలాంటి ఘటన వెలుగు చూడడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. మహిళకు 16 ఏళ్లు ఉన్నప్పటి నుంచే ఈ సమస్యతో బాధపడుతున్నట్లుగా వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి వెంట్రుకలు తింటుండడంతో అవన్నీ కడుపులోకి పేరుకుపోయి పెద్ద బంతిలా తయారయ్యాయి. ఇవి పేగులు, ఇతర అవయవాల పనితీరు దెబ్బతీస్తుందని పలుమార్లు ఆసుపత్రుల్లో చూపించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సెప్టెంబర్ 22న మరొక మారు తీవ్రమైన కడుపు నొప్పి బాధపడుతూ బరేలీలోని మహారాణా ప్రతాప్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఇక అక్కడ ఆమెకు పలు పరీక్షలు నిర్వహించారు. చివరికి ఆమె కడుపులో తల వెంట్రుకలు ఉండను గమనించి శస్త్రచికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని, ఆమెకు సైకలాజికల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లుగా వైద్యులు తెలిపారు.
తిరుపతి విమానాశ్రయానికి గుర్తెలిని అర్ధగంతకుడు బెదిరింపి లేఖ రాశారు. సిఐఎస్ఎఫ్ అధికారి వెబ్సైట్ అందిన ఈ లేఖను గోప్యంగా ఉంచి అధికారులకు ఏర్పేడు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న ఏర్పేడు పోలీసులు కొన్ని బృందాలుగా విడిపోయి ఈమెయిల్ ఆధారితంగా అగంతకుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భోజనం చేసి నేనే దేవుడు తప్పు చేయను. నేనమ్మ అదేమో గవర్నమెంట్ ఉన్న 6 గంటలు 5 కిలోమీటర్ల వరకు కొమరాడ మండల కేంద్రానికి అతి సమీపంలో పెద్ద గొయ్యిలో ఇసుక లారీ దిగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎంత ఘోరం, ఎంత అన్యాయం! ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాల కాలంగా ఇదే నరకయాతన. గత కలెక్టర్ నిధులు తెస్తామని చెప్పి ఎన్నిసార్లు గ్రీవెన్స్లు చెప్పినప్పటికీ పట్టించుకునే పరిస్థితి. కొత్తగా వచ్చిన కలెక్టర్ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి 11.75 కోట్లు విడుదలయ్యాయని చెప్పినప్పటికీ నిధులు విడుదల కాని పరిస్థితి ఏర్పడింది. ఇక అమరావతి నుండి ఆ నిధులు నడుచుకుని వస్తున్నాయంటూ ప్రశ్నిస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం 4 గంటల నుండి 10 గంటల వరకు భారీ బంద్ ఏర్పాటు చేశారు. ఇక 10 గంటల ప్రాంతంలో కోమరాడ పోలీస్ సిబ్బంది సహకారం ఇసుక లారీని తీయడంతో కొంచెం ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఇక అంతరాష్ట్ర రహదారిపైన ఈ గోతులో గడిచిన 4 నెలలుగా 20 సార్లు గంటల కొలది ట్రాఫిక్ అయ్యే గొయ్య ఇది. ఇక గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో 3.5 సంవత్సరాల కాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి కారణం. ఇదండి కొమరాడ మండల కేంద్రానికి అతి సమీపండి రహదారి. ఇప్పటికే 20 సార్లు అండి ఇక్కడ లారీలన్నీ తీపోయి ట్రాఫిక్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం రాత్రి 3:30 గంటల ప్రాంతంలో లారీ ఇక్కడ ఇదండి మొత్తం వీధిపోయి గుమ్ములు దిగే ఇప్పటికే ట్రాఫిక్ 2 కిలోమీటర్లు అయింది. ఇంకా పెరిగితే మరొక 5-6 కిలోమీటర్లు అయ్యే పరిస్థితి ఉంది. ఇదే గత 3.5 సంవత్సరాలకు ఇదే జరుగుతుంది. ఇంత జరుగుతున్న గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. పోనీ కొత్తగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే 100 రోజులు అయింది. వీళ్ళు కూడా ఇదిగో నిధులు వస్తాను తప్ప ఒక్క మరమ్మతు కూడా చేయని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రతిరోజు అడుగడుకి ట్రాఫిక్ గంటకి ఇబ్బంది పడే పరిస్థితిలో ఈ రోజు అటు 3 రాత్రులకి వెళ్ళి వాహనదారులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు 11.75 లక్షలు అంటే 11.75 లక్షలు విడుదల చేసామని మన కలెక్టర్ గారు కూడా పేపర్ ప్యాకెట్ నుంచి 20 రోజులు అవుతుంది. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి నడుచుకొని వస్తాయని చెప్పి తెలియదు. గతంలో కూడా కలెక్టర్ గారు వెళ్ళగానే విడుదల చేస్తామని ఏ డబ్బులు లేవు. ఈ విధంగా మోసం చేస్తున్నారు. ఈ రోజు వాహన డ్రైవర్లు 3 రాత్రులకి వెళ్ళి వాహన డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ రాత్రి ఎక్కడ ఉండిపోతున్నారు, ఏమి ఎలా కూడా తెలియని పరిస్థితి ఉంది. నాకు ఇప్పటికైనా రోడ్ల భవన శాఖ అధికారులు ఏవైతే మన కలెక్టర్ గారు చెప్పారో 11.75 లక్షలు అన్నారు అవన్నీ కూడా విడుదల చేసి వెంటనే పార్వతీపురం నుండి పూడేరు వరకు వెళ్ళి 3 రాష్ట్రాల రహదారి మరమ్మతు పనులు చేపట్టి అటు వాహనదారులు ఇటు ప్రయాణికులు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 25వ తారీఖు లోపుగా పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి కొమరాడ దగ్గర గుమ్ములు తీపంది. కాబట్టి వెంటనే రోడ్ల పనుల శాఖ అధికారులు ఇప్పటికే ఈయన 4 మారిన చుట్టల్లా ఇది వైదిగా అంతే తప్ప బాగు చేయని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రోడ్ల పనుల శాఖ అధికారులు రావాలి. 11.70 లక్షలు విడుదల చేసి ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. మేడ్చల్ మెట్రో సాధనా సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ మేరకు వరకు మెట్రో మంజూరు చేయాలని జీడిమెట్ల గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. ఇక మేడ్చల్ మెట్రో సాధనా సమితి ఆధ్వర్యంలో జీడిమెట్ల గాంధీజీ విగ్రహం వద్ద శాంతియుత ధర్నా చేపట్టారు. ఇక మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగంగా మేడ్చల్ వరకు మెట్రో రైళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వివేకానంద సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ మెట్రో సాధనా సమితి సభ్యులు మాట్లాడుతూ మేడ్చల్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఫేజ్ 2 మెట్రో విస్తరణలో భాగంగా మెట్రో వాళ్ళకు ట్రైన్ మంజూరు చేయాలని, ఇక ద్వారా మేడ్చల్ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలతో ఉద్యోగాలు చేసే ప్రయాణికులకు ప్రయాణం వెసులుబాటు సాఫీగా ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మేడ్చల్ వరకు మెట్రో ట్రైన్ మంజూరు చేస్తుందని కోరుకుంటున్నట్లుగా వారు తెలిపారు. మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో మేడ్చల్ మెట్రో రైల్ సాధన సమితిగా మరి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి సంక్షేమ సంఘం నాయకులు అందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉత్తర ప్రాంతానికి హైదరాబాద్ నగరం ఉత్తర ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి వారే స్వచ్ఛందంగా అందరూ కూడా మేడ్చల్ ప్రాంతానికి మేడ్చల్ రూట్ లో
మెట్రో రైలు సాధించి తీరుతామని చెప్పేసి మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని గత సంవత్సరం కాలం నుండి చేస్తా ఉన్నారు. మరి మీ అందరికీ కూడా తెలుసు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ ఉత్తర ప్రాంతానికి హైదరాబాద్ నగరంలో నార్త్ సిటీ ఏదైతే ఉన్నదో మరి కండ్లకోయ వరకు, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు కూడా మెట్రో రైలు వేయాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని ఒక కన్సల్టెన్సీని కూడా అపాయింట్ చేసి దీనిపైన స్టడీ చేసి డిపిఆర్ తయారు చేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ప్రతిపాదించాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఆలోచన లేకుండా, ఇలాంటి అధ్యయనం లేకుండా ఇక్కడ ఈ యొక్క మెట్రో రైలు గురించి ఎలాంటి మరి ప్రతిపాదనలు కూడా ఉన్న ప్రతిపాదనలు కూడా అన్ని కూడా రద్దు చేసి మరి ఇంత పెద్ద మహానగరాన్ని విస్మరించి తన ఊహానగరం ఏదైతే ఉన్నదో ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటా ఉన్నారో ఈ యొక్క మహానగరాన్ని వదిలిపెట్టి తన ఊహానగరానికి మెట్రో రైలు తీసుకెళ్తా అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు. అది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి తన ఊహానగరానికి మాత్రం మెట్రో రైలు కావాలి. కానీ ఇక్కడ లక్షలాది జనము అతి కూతవేటు దూరంలో ఉన్నటువంటి యొక్క మా సుచిత్ర కానివ్వండి, జిడిమెట్ల విలేజ్ కానివ్వండి, కొంపల్లి కానివ్వండి, మరి కండ్లకోయ మేడ్చల్ కానివ్వండి, వీటిని పూర్తిగా విస్మరించి మరి ఎక్కడనో మారుమూలంగా ఉన్నటువంటి తన ఊహానగరానికి ఫోర్త్ సిటీకి మెట్రో రైలు వేయడం అనేది మాత్రము ఈ నిర్ణయాన్ని తీసుకుంటారు. మహానగరంలో సరైనటువంటి మెయింటెనెన్స్ లేదు. ఈరోజు రోడ్లకు విస్తరణకు పని లేవు. ఈరోజు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అటకెక్కించేసినారు. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము ఖచ్చితంగా ఇది మొదటి ఒక ధర్నా కార్యక్రమం, మొదటి నిరసన కార్యక్రమం. రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క మేడ్చల్ కి మెట్రో రైలు వచ్చే వరకు కూడా ఈ యొక్క పోరాటం ఉధృతం చేస్తాం. ప్రభుత్వం కళ్ళు తెరిచే వరకు కూడా, ముఖ్యమంత్రి కళ్ళు తెరిచే వరకు కూడా మా పోరాటం ఆపబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి సాధన సమితి మెట్రో రైలు రావాలని చెప్పేసి కరాఖండిగా గత 8-9 నెలల నుంచి నిర్వివాదంగా పోరాటం చేస్తా ఉన్నారు, ఫైట్ చేస్తా ఉన్నారు. మాకు న్యాయమైన హక్కు ఖచ్చితంగా రావాలని చేస్తా ఉన్నారు. దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. పెద్ద ఎత్తున రేపు పొద్దున రాబోయే రోజుల్లో మేము కూడా సంవత్సరం టైం ఇవ్వాలి విపక్ష పార్టీ అని చెప్పేసి ప్రభుత్వానికి ఇచ్చినాం. కానీ ప్రభుత్వం అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో పోరాటం ఉధృతం చేస్తాం. తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. అసెంబ్లీలో కూడా ఈ యొక్క అంశాన్ని గతంలో లేవనెత్తాం. కానీ దీనికి సరైన సమాధానం ముఖ్యమంత్రి గారు రాలేదు. రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాల్లో కానివ్వండి, అన్ని వేదికలపైన కానివ్వండి, తప్పకుండా ప్రజా గొంతుగా వినిపించి మేడ్చల్ కి మెట్రో రైలు వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరాఠీ భాష కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈసారి ట్రంప్ గెలవకుంటే ఇక అంతే అంటూ ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు. వ్యక్తిగత స్వార్థం వదిలి ప్రజాహితం వైపు పనిచేయండి, సీఎం నారా చంద్రబాబు నాయుడు. కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన మహిళ, ఆమె పొట్టలోంచి 2 కేజీల తల వెంట్రుకలు తీసిన వైద్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో నిమిషంతో మళ్ళీ కలుద్దాం.